నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా చెప్పిన, వెంగళరావు నగర్ అని ఒక డివిజన్ ఉంటుంది, ఆడ పోయి చెప్పిన నేను, మీరు కాంగ్రెస్ కోటేస్తే మీ దగ్గరికి బుల్డోజర్లు వస్తాయని చెప్పి. ఒక 10 రోజుల కిందట వెంగళరావు నగర్ బస్తీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, సార్ మా మీదికి బుల్డోజర్ వస్తాను సార్, మమ్మల్ని కాపాడు సార్ అని. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, కత్తి వానికి ఇస్తేవి, యుద్ధం నన్ను చేయమని పడుతుంది ఎట్లయితుంది అని అడిగిన. ఓట్లు వానికేస్తేవి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో, ఇప్పుడు యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఆడికెళ్ళి చేయాలి. రేపు మీరు కూడా అదే అడగాలి. ఓటు మాకేయండి, మీ సమస్య పరిష్కారం మా బాధ్యత అని చెప్పండి. అట్లాగే ఇంకొక విషయం చెప్పండి అందరికీ కూడా, ఓటు అడిగేటప్పుడు ముఖ్యంగా కార్పొరేటర్ ఎన్నికల్లో 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నాడు, మీకు ఇచ్చే ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత మాది అనే మాట గట్టిగా చెప్పండి. తప్పకుండా ఇప్పటి నుంచే నిర్విరామంగా ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తమ్ముడు మధుకర్ గారు, పోచయ్య గారు, అదేవిధంగా పీర్జాది కూడా మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వెంకటరెడ్డి గారి నాయకత్వంలో అవార్డులు కూడా గెలుచుకున్నారు మీరు జాతీయ స్థాయిలో. మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తను సొంతంగా 60 కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి గారు గ్రామాన కూడా రోడ్లు వేయించిన నాయకుడు మల్లారెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మంచి నాయకత్వం ఉంది, పక్కడబందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకుంది, విజయం మనదే అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున పీర్జాదిగూడలో ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదరులకి, సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. గట్టిగా కాంగ్రెస్ వాడు అంటే కరెంటు పోగొట్టింది, మీకేమైంది? జై తెలంగాణ, జై కేసీఆర్. అన్నా దయచేసి అందరు కూర్చోవాలి, డిస్టర్బెన్స్ చేయొద్దు, జాయినింగ్స్ ఉన్నాయి.